అమ్మ తేజ గారిని నేను ఏ రకంగా చీట్ చేసి ఉంటానో నువ్వు చెప్పు. పోనీ ఎవరినైనా చెప్పమను. చీట్ చేసేయడానికి ఛాన్స్ ఎక్కడ ఉంది? అక్కడ ఏ రకంగా చీట్ చేస్తారు? నేను నీ దగ్గర డబ్బులు కొట్టేశారా? పోనీ నీ దగ్గర ఆస్తులు రాయించుకున్నారా? పోనీ నేను ఏమైనా బెదిరించారా? నిన్ను ఏమైనా హింసించారా? ఏంటి చీటింగ్ అంటే? పోనీ దగ్గర ఏమైనా లాక్కున్నారా? ఇంకోలాగా ఏమైనా చేశారా? ఇప్పుడు అతను ఎవడో వేస్ట్ క్యాండిడేట్ నాన్న. నేను అలాంటి వాళ్ళని పట్టించుకోను కానీ, చిల్లరోళ్ళని ఆయనతో మాట్లాడాడు, ఆయనతో ఫోన్ లో మాట్లాడి నాలెడ్జ్ లేని వాళ్ళని నేను పట్టించుకోను. కానీ ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇక్కడ అమ్మ తేజ గారిని మనం ఏదైతే ప్రేమగా పిలిచామో ఫోన్ లో మాట్లాడి, అలాగే ఆయన వచ్చాడు. వచ్చి కూర్చున్నప్పుడు అన్న డిబేట్ వద్దు, డిస్కషన్స్ వద్దని ఫస్ట్ నుంచి బతిమలాడుతున్నాడు. నేను పిలిచింది ఎందుకు? నువ్వు రావాలి, జస్ట్ నిన్ను సిద్ధాంతపరంగా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం, మాట్లాడి ఆ వీడియో రిలీజ్ చేద్దాం. లేదంటే మరి ప్రజలకు ఒక అవగాహన కల్పించాలి కదా. నేను ఎందులో అయితే నేను వ్యతిరేకించానో ఆ విషయం నువ్వు చెప్పాలి కదా తమ్ముడు అని నేను ప్రేమగానే అడిగా. సో ఆయన ఫస్ట్ నుంచి నేను రాను 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 అని భయపడతానే వచ్చాడు. ఆ రోజు కూడా నేను ఏమన్నానంటే ఫోన్ లో, తమ్ముడు నీ ఇష్టం అయితే రా, లేదంటే వెళ్ళిపో, నిన్ను బలవంత పెట్టట్లేదు, నువ్వు ఇష్టమైతేనే రా అని చెప్పాను. ఇంకా అందులో చీటింగ్ ఏముంది? వచ్చాడు, కూర్చుంటే ప్రేమగా పిలిచి గొంతు కోసాడు. ఏం గొంతు కోసారు? నిన్నేమైనా కొట్టామా, తిట్టామా? అంటే ఇప్పుడు అంటే అడగకూడదన్న మీరు తప్పు అని ప్రేమ మీరు అడగకూడదు, మీరు ఖండించకూడదు, అడగకూడదు. నాన్న ఏం అడగకుండా ఖండించకుండా ప్రేమగా పంపించేస్తే నాన్న ఇంకలాంటి అలా అని చెప్తే మీరు మంచి జనాలంతా తింగరోళ్ళు కాదు కదా. ఇప్పుడు అందరూ కూడా ఏమని క్వశ్చన్ చేస్తారంటే, విజయప్రసాద్ రెడ్డి నీ గొంతు ఏం కోసాడయ్యా? నీ చేత ఏమైనా ప్రామిసరీ నోట్ల మీద సంతకాలు పెట్టించుకున్నాడా? కొన్ని ఆస్తులు ఏమైనా రాయించుకున్నాడా? నీ గొంతు ఏం కోసాడు? వచ్చావు, కూర్చున్నావు, మాట్లాడావు. ఏది మాట్లాడావో అదే ఆడియోలోది బయట పెట్టాను తప్ప ఇంకా ఆయన ఏం మాట్లాడినా నా దగ్గర ఇంకా 2-3 ఆడియోలు ఉన్నాయి, ఏది బయట పెట్టలేదు కదా. సో మనకు ఆ సంస్కారం ఉండబట్టే ఎందుకు అని నేను ఏది బయట పెట్టలేదు. నేను ఏదైతే అడిగానో అదే చేశాను, అక్కడ ఏదైతే చెప్పానో అదే రిలీజ్ చేశాను. సో దాని ద్వారా ప్రజలకు ఏ సందేశం ఇవ్వాలో అది ఇచ్చేసి మౌనంగా ఉన్నాను. ఇందులో మనం చీటింగ్ చేసింది ఏముంది? నువ్వు కదా ప్రజలను చీటింగ్ చేసేది. అవును, మేము నిన్ను చీటింగ్ చేసింది ఏముంది? జనాలకు కూడా అర్థం కావాలి కదా. ఇప్పుడు పిలిస్తే ఏం చేశాడు? నాకు మాట్లాడడానికి టైం ఇవ్వలేదంటే మాత్రం తంతాను నేను, ఎవడైనా సరే అబద్ధాలు ఆడితే. ఆ వీడియో స్టార్టింగ్ లోనే నువ్వు గమనించవచ్చు, తమ్ముడు నువ్వు మాట్లాడతావా, నన్ను మాట్లాడమంటావా? అవును, మీరే మాట్లాడండి అన్న అన్నాడు. అవును, చూసాం. మరి ఇంకేంటి? ఇప్పుడు నీకు మాట్లాడడానికి బోల్డ్ అంత ఛాయిస్ ఉంది. అక్కడ నువ్వు వద్దు 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 అన్న, డిబేట్ అయిపోతుందన్నా, అన్న పెరిగిపోతుందన్నా, వద్దన్నా ఆపేయండి అన్న, ఇదేనా మాట్లాడింది అక్కడ అతను? ఆయన మాట్లాడింది ఏమీ లేదని ఏమంటున్నాడంటే, పాయింట్ ఏంటంటే నాకు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వలేదని ఇప్పుడు అడ్డంగా బొంకుతున్న వ్యక్తి అక్కడేం మాట్లాడావు వీడియోలో? అన్న వద్దన్నా మాట్లాడాలనుకున్నాడు, వద్దన్నా అంటాడా? నన్ను మాట్లాడినివ్వండి అంటాడా? అన్నయ్య ఇప్పుడు టోటల్ గా మనోడు చాలా రాంగ్ అని ఎందుకంటారా? విజయవాడ పంపించు మీ సంఘస్థుల్ని అని చెప్పేసి ఒక మాట రాంగ్ మాట మాట్లాడేశాడు. ఆ మనుషులకి నేను స్వస్థత చేస్తాను, ఆ మనుషులే వచ్చి నేను మిమ్మల్ని తన్నుతారు అనేటువంటి ఒక తప్పుడు మాట మాట్లాడాడు. అప్పుడు అలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఏ సేవకుడికైనా ఇక్కడే అర్థమైపోతుంది కదా. ఇప్పుడు భోజనం పెట్టాడు, పిలిచి భోజనం పెట్టి గొంతు కోసాడు. నేను భోజనం పెట్టాడు అన్న విషయం కూడా నేను చెప్పలేదు కదా, బయటికి చెప్పలేదు, అతనే చెప్పుకున్నాడు. అతనికి భోజనం పెట్టిన విషయం నేనైనా ఫోటో పెట్టానా లేకపోతే నేను మాట్లాడానా? ఎక్కడ చెప్పలేదు నేను ఆ విషయాన్ని. అవును, ఇప్పుడు భోజనం పెట్టింది మనం ఎందుకు పబ్లిసిటీ చేసుకుంటాం? వాక్యం 2 కెమెరాలు పెట్టుకుని వీడియో తీసుకున్నాడు. 2 కెమెరాలు పెట్టుకుని వీడియో తీసుకున్నాడు ఆయననా? మరి కానీ ఏమంటున్నాడంటే మీరే ముందుగా హోటల్ రూమ్ తీసి ఆయన్ని సెట్ చేసుకున్నారు అన్నట్టు మాట్లాడుతున్నాడు. 2 కెమెరాలు, 2 కెమెరామెన్లు వచ్చారు మన రూమ్ లో. నాతో పాటు దేవసహాయం గారు, నేను, మన కెమెరామెన్లు 2 ఉన్నాం. వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళిద్దరు వాళ్ళతో పాటు వచ్చిన 2 సేవకులు, మరి ఎవరో బాడీ గార్డ్స్ తెలియదు, 2. వాళ్ళు కాకుండా మరో 2 కెమెరామెన్లు, 2 కెమెరాలు లాస్ట్ వరకు వాళ్ళు కూడా రికార్డ్ చేసుకున్నారు. మనకి అసలు ఆడియో ఇచ్చిందే వాళ్ళ కెమెరామెన్స్. 2 రోడ్ మైక్స్ ఉన్నాయి, వాళ్ళ మైక్స్ వాళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళ రికార్డింగ్ వాళ్ళు చేసుకున్నారు, ఎవ్రీథింగ్ రికార్డ్ చేసుకుని వెళ్ళారు. ఇప్పుడు ప్రేమగా వచ్చాను డిబేట్ చేద్దామని రాలేదన్నవాడు కెమెరాలు ఎందుకు తెచ్చుకున్నావు? అవును, పాయింటే కదా. రికార్డ్ ఎందుకు చేసుకున్నావు? సో
తెలియని వాళ్ళకి తెలియని 100 చెప్తారు నాన్న. జనాలు అయితే తెంగరోళ్ళు కాదు, అన్ని చూసేశారు. అన్నయ్య ఇప్పుడు మీరు మాట్లాడిన ప్రతి టాపిక్ కూడా ప్రతి ఒక్కరు విన్నారన్నయ్య యూట్యూబ్ లో. కానీ మీ టాపిక్ ని తప్పు పెట్టుకుంటే ఒక్కడ కూడా లేడు వాక్య ప్రకారంగా. వాక్య ప్రకారంగా మాట్లాడడానికి అసత్యం చెప్పే వాళ్ళకి దమ్ము ఎక్కడ ఉంటది, కానీ సత్యం చెప్పే వాళ్ళతో మాట్లాడగలిగేంత దమ్ము ధైర్యం అసత్యం చెప్పే వాళ్ళకి ఎక్కడ ఉంటుంది? అవును, అనుకున్నాడు ఏదైనా ధైర్యంగా మాట్లాడతాడు, రోషంగా. అబద్ధం చెప్పేవాడు 100 కారణాలు వెతుక్కుంటాడు. అంతే. ఇప్పుడు ప్రేమపూర్వకంగా ఆయన ఆ చీటింగ్ మాటలు మాట్లాడకూడదు. నన్ను కొంత కోసారు, నన్ను మోసం చేశారు. నిన్నే ఏం మోసం చేసావు? నిన్ను ఎందుకు పిలిచావు? మాట్లాడడానికైనా పిలిచావు? మాట్లాడడానికి పిలిచారు, మరి మాట్లాడారు, మంచి విషయాలు చెప్పారు అన్న. అంతరంగ స్వస్థత అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని గురించి. 1 మినిట్. అతను రాకముందే నేను వీడియో రిలీజ్ చేశాను కదా నాన్న. ఏం రిలీజ్ చేసాం? అమ్మ తేజ గారితో కాల్ మాట్లాడాను, వస్తానని చెప్పారు, ప్రేమగా డిస్కస్ చేద్దామంటే ఓకే అన్నారు. ఆ ఆడియో రికార్డింగ్ కూడా ఉంది నా దగ్గర. అవును, ఉందని 150 సెకండ్స్ 1 మినిట్ 50 సెకండ్స్ నేను పెట్టలేదు అది బయట. నువ్వు డిస్కస్ చేద్దామని ఫస్ట్ టైం మాట్లాడిన ఆడియో రికార్డింగ్ కూడా నా దగ్గర ఉంది. నేను అది ఇంకా బయట పెట్టలేదు. ఇప్పుడు ఎవరెవరిని చీట్ చేసినట్టు? నేను నిన్ను మాట్లాడడానికే పిలిచాను. నేనేం భోజనానికి పిలవలేదుగా. భోజనానికి పిలవడానికి నువ్వు బంధువా నాకు? అవును, కాదు కదా. నేను ఎందుకు పిలిచాను? నిన్ను ప్రేమగా మాట్లాడి నిన్ను సరిదిద్ది నిన్ను సంపాదించుకోగలిగితే, నువ్వు మారితే క్రైస్తవ సమాజానికి మేలు జరుగుతుంది. అవును. ఈ దుర్నీతిపరమైన ఆలోచన విధానం నీలో నుండి డబ్బు సంపాదించుకోవాలనే దుర్బుద్ధి, అమాయకులను మోసం చేయాలని దుర్బుద్ధి పోయి సత్యం ప్రకటిస్తే అన్యజనుల మధ్యలో దేవుని నామం అవమానపరచబడదు అని ఒకే ఒక కారణంతో పిలవడం జరిగింది. అవును. అక్కడికి డిబేట్ లా చేయకూడదు అని, డిబేట్ కాదు ప్రేమపూర్వకంగా మాట్లాడుకుందాం అన్న. డిబేట్ అయిపోతుంది అన్న వద్దన్నా, నేను కోచ్ నుంచి చూపించి మీరు కోచ్ నుంచి చూపిస్తే ఎక్కువైపోద్ది అన్న ఇలాగ అన్నాడు. అప్పుడు కూడా నేను ఏమన్నాను? నువ్వు చూపించు, నాకు ఇబ్బంది ఏమి లేదు, నువ్వు చూపిస్తే నేను వింటానన్నాను. అవును. సో ఇంకా అందులో అతను మాట్లాడనివ్వకుండా గొంతు కోసేసిందే ఉంది, ఇందులో మోసం చేసిందే ఉంది. వినే వాళ్ళకైనా నమ్మే వాళ్ళకైనా బుద్ధి ఉండాలి కదా. అవును. ఏంటంటే అన్నయ్య ఇప్పుడు మధ్యలో ఉన్నోళ్ళే మీ మీద ఏంటంటే కొంతమంది అసూయ కుళ్ళు కుట్ర ఉన్నోళ్ళు కొంతమంది. ఎవడు ఎన్ని పెట్టుకున్నా నాన్న, నేను ఐ డోంట్ కేర్ ఎనీబడి. నేను చాలా మొండోడిని. అవునన్నయ్య, తెలుసు. కేర్ చేయను అసలు. మిమ్మల్ని మేమైతే BYO ఉన్నట్టు అప్పటి నుంచి వాచ్ చేస్తాం, ఎందుకంటే మీ వీడియోలో చూస్తున్నాం. నాకు తెలుసు, నాతో పాటు ఉన్నోళ్ళకి తెలుసు. ఎవరిని ఎంత పెద్దోడు ఎదురొచ్చినా నాకు కానీ తిక్కరేగిందంటే ముందుకెళ్తాను తప్ప వెనక్కరాను. అవునవునన్నయ్య, అది అందులో అసలు డౌటే లేదు. చావుకైనా ఎదురెళ్ళిపోయే క్యారెక్టర్ నాకు తప్ప వెనక్కి తగ్గి భయపడిపోయి పిరుకోండి కదా. అంటే మిమ్మల్ని ఏంటంటే కొన్ని అంటే ఇప్పుడు ఈ జాన్ చోకోడి అన్న తెలియదు. ఇప్పుడు క్వశ్చన్ చెప్పనా, నా ఫోటో గానీ ఇష్యూ గానీ లేకపోతే వాళ్ళ వీడియోలు చూసేటోళ్ళే ఎవరో లేరు. అవును, ఎస్, అంతే. నీ గొప్పతనం ఏముంది? నీ వాక్యంలో వినేవాడు ఉన్నప్పుడు నువ్వు మాట్లాడు. అని మీకు విషయం చెప్పమంటారా? ఇప్పుడు నేను ఏ చిల్లర పనులు చేయను, ఏ మ్యాజిక్లు చేయను, ఏ చీప్ ట్రిక్లు చేయను. అవునవును. కేవలం వాక్యం చెప్తాను. లక్షల్లో నా వాక్యం వినేవాళ్ళు ఉన్నారు. అవునవును, ఎస్. నువ్వు నీ దగ్గర ఎంతమంది ఉన్నారో చూసుకుని అప్పుడు మాట్లాడు. నిన్ను ప్రజలు ఇష్టపడుతున్నారా లేదా, ప్రజలు నీ మాటలు వింటున్నారా లేదా. నేను ఏ చీప్ ట్రిక్లు చేయకుండా ఓన్లీ సత్యం ప్రకటిస్తుంటే నా మాటలు వినేవాళ్ళు లక్షల్లో ఉన్నారు. అవును. మరి వీళ్ళు ఎవరో పకోడియో చెకోడియో అంటున్న వాళ్ళకి ఎవరు వింటారు వాళ్ళు? అవునని అని మీకు మాటలు వాళ్ళు ఎవరో కూడా వాళ్ళ ఊర్లోనే ఎవరికి తెలియదు. వాళ్ళు ఇప్పుడు అమ్మ తేజ అనేటువంటి వ్యక్తి వీడియోలు చేస్తున్నారు కదా, లైవ్లు పెడుతున్నారు కదా. ఆయన ఛానల్ మొదలు పెట్టిన కాడ నుండి ఇప్పుడు వరకు చేసిన లైవ్ల్లో టాప్ లైవ్ వ్యూస్ ఏంటో తెలుసా? మీరు విజయవాడ పంపించమన్నదే ఒకటిని, కాకినాడ లైవ్ ఒకటి. ఎందుకంటే మీరు వెళ్తారని. ఎక్కువ చూసారమ్మా లైవ్, మన పిల్లలు ఎక్కువ చూసారు లైవ్. అది అవును, 1,42,000 మంది చూసారని తెలుసా లైవ్? అదే తెలుసు నాకు. అన్నయ్య వచ్చేస్తాడటని నేను ఆల్రెడీ ఛానల్లో చెప్పేశాను కదా. అవునవును. మన ఛానల్లో ఉన్న వాళ్ళందరూ చాలా మంది అతను ఛానల్లోకి వెళ్ళి చూశారు. అవును, చూసారు. ఇప్పుడు 6 లక్షల చిల్లర ఎంతమంది ఉన్నారు మన దాంట్లో? ఉన్నారని 6,22,000 వాళ్ళందరూ చూస్తారు కదా. వాళ్ళందరూ విన్నారు అన్నయ్య వస్తాడట ఈ మీటింగ్. నేను ఆ మీటింగ్ కి వెళ్తానంటే ఆయనే వద్దన్నాడు, రావద్దన్నాడు. అని మీరు పెట్టే వీడియోస్ కోసం ఎంతమంది వెయిట్ చేశారంటే చాలా మంది. అందుకే చూడండి, ఒక్క రోజులోనే 2,50,000 3,00,000 పోయింది ఆ వీడియో. అవును. ఇలా ఒక వీడియో పెడతానమ్మా, కొంచెం వెయిట్ చేయండి, నేను యూట్యూబ్ లో మాట్లాడిన వారి గురించి నేను స్పందించిన అందాక అని చెప్పేసి అన్నారు కదా. అవును అవును. ఏం పెడతా చాలా చాలా. నేను కొంచెం బయట ఉన్నాను, నేను మళ్ళీ మాట్లాడతాను నీతో. ఓకే అండి, ఓకే. గాడ్ బ్లెస్ యూ నాన్న. థ్యాంక్ యూ. ఓకే ఓకే. వందనాలండి.